నిజంగా చెప్తున్నా, విజయ్ దేవరకొండ అన్నకి అందరూ భగవంతుల ఆశీర్వాదం వల్ల, ఒక తిరుపతి వెంకటేశ్వర స్వామి కాదు, అందరు ఆశీర్వాదం, అందరు దేవుని వల్ల, అందరు ఆశీర్వాదం వల్ల, వెంకటేశ్వర స్వామి కానీ, ఒక శివుడు వారి, ఒక దుర్గామాత, అందరు దేవుడి ఆశీర్వాదం వల్ల ఆయన ఎప్పుడు సక్సెస్ఫుల్ ఉండాలి. ఒకటి ప్రెస్ మీట్ లో ఏం చెప్పింది తెలుసు, ఆయన ఒకటేమన్నా నాకు ఒకటి నచ్చింది, నేను ఉన్న రోజులు నేను పోయే లోపల ఏదైనా ఒక అందరికి నేను మంచి చేసిపోతాను చూసినావా. నిజంగా చెప్తున్నా, హ్యాట్సాప్ అన్న ఆ మాటకి మాత్రం నిజంగా హ్యాట్సాప్. ముందుగా చెప్పండి, సినిమా ఇది ఒకటి చూసుకునే కింగ్డామ్ సినిమా ఇది ఒకటి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే సత్యదేవ్ గారు లాస్ట్ టైం కంటే ఈ సినిమాలో ఒక చాలా ఇంప్రూవ్ అయ్యిండు. అంటే మనకు ఒక అన్న తమ్ముడు అంటే రియల్ లైఫ్ లో మన ఇంట్లో కూడా ఉంటారు అన్న తమ్ముళ్ళు. ఆ సినిమా చూస్తే మనకు రియల్ లైఫ్ లో మనకు ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు, అంత బాగుంటది. ఇక్కడ కింగ్డామ్ సినిమా ఎలా ఉందంటే మన పోలీస్ క్యారెక్టర్ కూడా చాలా బాగా చేసిండు మన విజయ్ దేవరకొండ గారు. ఇక్కడ సత్యదేవ్ గారు యాక్టింగ్ మాత్రం ఇరుగా తీసేసిండు. ఆల్రెడీ గాడ్ ఫాదర్ లో విలన్ యాక్టింగ్ చేసి చింపేసిండు. అలాంటి సత్యదేవ్ గారు ఇంట్లో మాత్రం యాక్టింగ్ మాత్రం ఇరుగా తీసిండు. ఒక తమ్మునికి అన్న క్యారెక్టర్ ఎలా ఎలా చేసి చూపించిండు. మళ్ళీ నాకు ఒక చిత్రపతి కనిపించింది, అంత బాగా చేసిండు యాక్టింగ్ మాత్రం. నిజంగా చెప్తున్నానా, ఇక్కడ హీరోయిన్ మాత్రం మన దుమ్ము లేపేసింది. హీరోయిన్ మాత్రం ఏం చేసింది, హీరోయిన్ మాత్రం యాక్టింగ్ అప్పట్లో మాస్ మహారాజా పక్కగా చేసింది. మళ్ళీ తర్వాత విజయ్ దేవరకొండ చూసిన ఇప్పుడు సినిమా నిజంగా చెప్తున్నా, హీరోయిన్ మాత్రం ఒక స్థాయిలో వెళ్ళిపోతుంది. మళ్ళీ ఒక స్థాయిలో అంటే ఒక ఇలియానా లేక ఒక టాప్ హీరోయిన్ లెక్క అవుతుంది ఆమె. ఆల్ ద బెస్ట్ హీరోయిన్ కి నిజంగా చెప్తున్నా, చాలా బాగా చేసారు యాక్టింగ్. ఇక్కడ తీసుకున్నారు గౌతమ్, మన ఇక్కడ డైరెక్టర్ గారు సార్ ఈ కథ డిజైన్ చేసి నిజంగా చెప్తున్నా, ఆ కథకి ఆ క్యారెక్టర్ ఆయననే కరెక్ట్ సెట్ అయింది సినిమాకి. ఎందుకంటే యాంగిల్ కి, ఆ గుండుకి, కటింగ్ కి అదే చెప్తున్నా, ఆ సినిమా తగ్గట్టు కరెక్ట్ చేసారు. ఇక్కడ మళ్ళా అక్కడ పోయి మళ్ళీ వాళ్ళని కాపాడుకోనికి మళ్ళీ ప్రజల కోసం మళ్ళీ ముంగలు నిలబడము, ఇది ఒక ప్రతి ఒక్క సీన్ చూసి మనకు ఒక బూస్ పంప్స్ వస్తాయి. మేము చెప్పండి, అనిరుద్ధ్ గారు సార్ మీరు పెద్ద పిల్లర్ సార్, ఈ సినిమాకి మాత్రం పెద్ద పిల్లరు. ఈసారి తిరుమల వెంకన్న స్వామి గాని ఈ ఒక్కసారి నా పక్క నుండి నడిపించినాడు. చాలా పెద్దోడిని పొడుస్తాడు స్వామి. విజయ్ అన్న, నువ్వు నాకంటే పెద్దోడు అన్నా, చాలా పెద్దోడివి, నాకంటే పెద్దోడివే, నేను చిన్నోడిని. కింగ్డమ్ బాగుంది, మంచి ఫిలిం. నాగవంశీ గారు ఏదైతే ఆయన జనాలకి మంచి సినిమాలు ఇస్తారో అలాంటి ఒక మంచి ఫిలిం తీసుకొచ్చారు. ఫస్ట్ హాఫ్ అయితే చాలా చాలా బాగుంది, సెకండ్ హాఫ్ లాగ్ ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం బోర్ కొడుతుంది అండ్ క్లైమాక్స్ వాజ్ వీక్. క్లైమాక్స్ హై ఇచ్చే ఎలిమెంట్స్ ఏమన్నా పెట్టి ఇంకా బెటర్ హై ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ గౌతమ్ తిన్నూరి గారు అంటే మనకు గుర్తొచ్చేది ఎమోషన్. ఆయన అవుట్ ఆఫ్ బాక్స్ వచ్చి యాక్షన్ తీశారు, ఎమోషన్ మిస్ అయింది. యాక్షన్ వాజ్ గుడ్ బట్ ఎమోషన్ వాజ్ నాట్ అప్ టు ద మార్క్. ఎందుకంటే ఆయన మళ్ళీ రావా గానీ లేదంటే జెర్సీ గానీ మనకి ఆయన గుర్తొచ్చే సీన్స్ ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ అనేది ప్రాపర్ గా లేదు. బట్ సీన్ అలా ఉన్నప్పుడు ఆ సీన్ ఒక హై ఇచ్చి తీసుకెళ్లిన వ్యక్తి అయితే మటుకు అనిరుద్ధ్ బీజిఎం కి టేకే బౌ. ఆయన బీజిఎం ఏం దాకా కొడతాడో తెలియదు కానీ ఆ బీజిఎం ఆ సీన్ ని ఎలివేట్ చేసి హై లెవెల్లో కూర్చోబెడుతుంది. సో ఫస్ట్ హాఫ్ అయితే పీక్స్, సెకండ్ హాఫ్ కొంచెం ఇంకా బెటర్ చేయొచ్చు. అండ్ విజయ్ దేవరకొండ గారి పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. కొత్త విజయ్ దేవరకొండ చూస్తాం, కాకపోతే ఆయన దగ్గర ఒక ప్రాబ్లం ఏంటంటే ఆ డైలాగ్స్ కొంచెం ఇంకా బెటర్ గా చెప్పొచ్చేమో అనే ఫీల్ వస్తుంది నాకు. ఆ వాయిస్ మాడ్యులేషన్స్ అవి అంటే మనం చెప్పేది కాదు, బట్ నాకైతే అది అనిపించింది, బెటర్ వాయిస్ ఇంకా ఉంటే బాగుంటదేమో అని. అండ్ సత్యదేవ్ గారు వాట్ ఏ పెర్ఫార్మర్ అండి. ఆయన సీన్స్ అయితే మటుకు అద్భుతం. అసలు సత్యదేవ్ గారు విజయ్ దేవరకొండ గారి మధ్యన సీన్స్ బాగున్నాయి, బట్ ఎమోషన్ మిస్ అయింది. ఆ బ్రదర్ బాండింగ్ ఎమోషన్ ఉంటది కదా, అది కొంచెం తక్కువైంది. ఎమోషన్ ఇంకా ప్రాపర్ గా క్యారీ చేసి ఉంటే బాగుంటది. ఓవరాల్ గా సినిమా అయితే గుడ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్, సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఉండే మంచి థియేట్రికల్ ఫిలిం కింగ్డమ్. సో ఫస్ట్ హాఫ్ కొంచెం సూపర్ ఉంటది, ఫస్ట్ హాఫ్ అయితే అదిరిపోతుంది. సెకండ్ హాఫ్ కొంచెం బోర్ సీక్వెన్సెస్ లాగ్ ఉంటది. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ ఇంకా బెటర్ గా ప్లాన్ చేసి ఉంటే బాగుండేది. సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్ ఉంటది. బట్ ప్రెసెంట్ అయితే హిట్ ఫిలిం, ఒక మంచి హిట్ ఫిలిం. అండ్ విజయ్ దేవరకొండ గారికి కమ్బ్యాక్ ఫిలిం ఖచ్చితంగా. ఇట్ ఈస్ ఎ కమ్బ్యాక్ ఫిలిం ఆఫ్టర్ లాంగ్ ఫ్లాప్స్. అంటే ప్రీవియస్ ఫిలిమ్స్ తో కంపేర్ చేసుకుంటే ఇది థియేటర్ లో చూసి థియేటర్ లో ఎంజాయ్ చేసే విజయ్ దేవరకొండ గారి ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇచ్చే ఫిలిం అనమాట. సో కొత్తగా యాక్షన్ గానీ, ఎలివేషన్స్ గానీ, ఆ బ్యాక్గ్రౌండ్ బీజిఎం గానీ, అది ప్రతిదీ కూడా చాలా డిఫరెంట్ స్టఫ్ అయితే ఉంది. సో ఓవరాల్ ఫిలిం వాజ్ గుడ్, ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ఎలా అనిపించింది మూవీ? సినిమా అద్భుతం భయ్య. విజయ్ దేవరకొండ ఈ సినిమాతో కమ్బ్యాక్, టోటల్ గా చెప్తున్నా కదా, ఈ సినిమాతో కమ్బ్యాక్. గౌతమ్ తిన్నూరు డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ ఒక మ్యాజిక్ చేశారని చెప్పొచ్చు. సినిమాతో 100 కోట్ల పర్ఫార్మెన్స్ పక్కా చూపించాడు. అండ్ అనిరుద్ధ్ బీజిఎం ప్రాణం పెట్టేశారు. భాగ్యశ్రీ క్యారెక్టరేషన్, సత్యదేవ్ గారి క్యారెక్టరేషన్ అండ్ అయ్యప్ప శర్మ క్యారెక్టరేషన్ మామూలు సినిమా మాత్రం ఒక రేంజ్ లో చూపించారు సినిమా. డిఓపి గారు ఈ సినిమా ప్రతి ఒక్క సీను కట్టిపడేస్తుంది, అంతే మంత్రముద్రం చేస్తుంది ఒక్కొక్క సీను. బీజిఎం గానీ, పాటలు గానీ, మిక్స్ అన్ని ప్రతి ఒక్కరు ఈ సినిమాలో ప్రాణం పెట్టేశారు. విజయ్ ఈ మూవీతో కంబ్యాక్. అది ఏదో తీసుకొచ్చాం కదా సినిమాని, స్టార్ట్ చేసాం కదా, ఏదో దాంతో ఏం చేద్దాంలే, ఇది కావండి మళ్ళీ ఎక్స్టెన్షన్ చూసుకుందాంలే అనే వేలో వెళ్తుందేమో అనే ఫీలింగ్ వచ్చింది నాకు. ఈ సినిమానే కాదు,
ప్రీవియస్ గా వచ్చిన పార్ట్ 1 పార్ట్ 2 తీయాలి అన్న సినిమాలు, ఈవెన్ దేవరా, హరిహర వీరమల్లు కావచ్చు, ఇది కావచ్చు, ఇలా చాలా సినిమాలు. నాకు ఎగ్జాక్ట్ గా నచ్చిన విషయం ఏంటంటే దేవరకొండ గారి లుక్స్, యాక్షన్ సీన్స్ అండ్ డైలాగ్ డెలివరీస్ కొన్ని, సత్యదేవ్ గారి యాక్టింగ్. ఇక్కడ వెంకటేష్ గారు అని విలన్ ఉంటారు, ఆయన క్యారెక్టర్ కానీ, ఇంకా ఇందులో నవీన్ అన్న, మన చాలా మంది చేశారు, చాలా ఆర్టిస్టులు చాలా మంది చేశారు, వాళ్ళందరూ చాలా బాగా చేశారు, నాకు నచ్చింది. బట్ ఇక్కడ నాకు హైలో తీసుకెళ్ళి ఒక 2 టాపిక్స్, సినిమా అంతా 2 టాపిక్స్ మీద నడుస్తుంది, 2 or 3 టాపిక్స్ మీద తీసుకెళ్ళి లాస్ట్ లో టాపిక్సే లేవు అంటే సినిమాని అసలు సినిమా ఎందుకు, అక్కడ ఏముంది సినిమాలో ఇంకా? అంటే హీరో హీరోయిన్ ఉన్నాడు, కొట్టుకుంటున్నారు, పోతున్నారు అంటే సినిమా చూసేస్తాం. లాజిక్ లెస్ కదా. ఒక ప్రాపర్ ఆడియన్స్ లో ఆలోచిస్తే మనం పెట్టే డబ్బుల్లో మనకి ఏమొస్తుంది, మనం సరే నేర్చుకోకపోయినా మనం ఏం ఎంటర్టైన్ అవుతున్నాం, ఒక క్వశ్చన్ మార్క్ వేసి వదిలేస్తానంటే చాలా కష్టం. ఇప్పుడు బాహుబలి లాంటి సినిమానే ఫస్ట్ వేసిన క్వశ్చన్ మార్క్ ఎవరికి అర్థం కాగా అది అర్థం అవ్వడానికి కొన్ని రోజులు, నెలలు పట్టింది. సో ఇక్కడ ఏది అసలు లాజిక్ లెస్ గా వదిలేసి చూసేయని సినిమా అంటే చూడడానికి ఎవరు లేరు కదా. సో అవి కొన్ని ఫ్లాస్ అనిపించాయి. బక్కోడ్ మ్యూజిక్ చాలా బాగా నచ్చేస్తుంది. ఇంకోటి సాంగ్స్ లేపేశారు కొన్ని, అది కొంచెం హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఇంకా పెట్టుండొచ్చు, అది లేపేశారు, అది కొంచెం. ఇలా కొన్ని ఉన్నాయి తప్ప రిమైనింగ్ పర్లేదు అనిపించింది సినిమా ఓవరాల్ గా. సో థియేటర్కి వెళ్ళండి, చూడండి, ఎంజాయ్ చేయండి, డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ. థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుందండి. థియేటర్ ఎక్స్పీరియన్స్ సినిమా. విజయ్ దేవరకొండ గారు ఫ్యాన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆయన రీచ్ అయ్యారని చెప్పొచ్చు. డిఫరెంట్ గా ట్రై చేశారని, అంటే రొటీన్ గా సినిమాలు ఆయన చేసేటువంటి కథలు కాకుండా మీరు అనుకుంటున్నారు చాలా మంది ఇందాక ఏదో అన్నారు ఇమ్రాన్ హాష్మిన్ లా ముద్దులు ఉంటాయి ఇందులో, మన విజయ్ దేవరకొండ గారి సినిమాలు అంటే ముద్దులు ఉండాలి కదా అని అన్నారు. అలాంటివి లేవు, ఫ్యామిలీ చూడదగ్గ సినిమా ఇది. ఇందులో ముఖ్యంగా ఏంటో చెప్దాం, విజయ్ దేవరకొండ గారు చిన్నప్పుడు చేసిన క్యారెక్టర్ అండ్ మన సత్యదేవ్ గారు చిన్నప్పుడు చేసినటువంటి ఇద్దరు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సో నాకు ఈ కాపీలు పేస్ట్లు నాకు ఇవన్నీ తెలియదండి. సినిమా అన్న తర్వాత ఎక్కడో అక్కడ ఇంకో సినిమాని చూసినట్టుగా ఏదైనా అనిపించచ్చేమో, కానీ ఇది నాకు తెలిసి వేరే ఏ సినిమాకి కాపీ కాదు. ఇది డిఫరెంట్ గానే ఉంది. ఖచ్చితంగా ఇది ఏ సినిమాకి కాపీ కాదు. అలా అయితే నాకైతే అనిపించలేదు. భయ ఇప్పుడే విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ చూసిన నాకైతే ఒకటే అనిపించింది, ఒక కింగ్ ని చూసాం. తెలుగు ఇండస్ట్రీకి మరొక కింగ్ లా తయారయ్యాడు విజయ్ దేవరకొండ. అయిపోయింది విజయ్ దేవరకొండ పని అయిపోయింది. ఫ్యామిలీ స్టార్ తో ఇండస్ట్రీ నుంచి బయటకు గెంటేశారు, ఏమీ లేదు, అంతా అయిపోయింది అనుకున్నారు కదా. అనుకున్న ప్రతి ఒక్కడికి కూడా చెప్పుతో కొట్టినట్టుగా ఈ సినిమా తీశారు. సినిమా మాత్రం మామూలు అంటే మామూలు లేదు. అసలు ఆ ఫైట్స్ కానీ, ఆ సీన్స్ కానీ, ఆ ఎలివేషన్స్ కానీ, అంటే అనిరుద్ధ్ బీజిఎం కానీ సినిమాకి టోటల్ అన్ని ప్లస్. అసలు నాకు ఇంటర్వెల్ ఫైట్ ఒక క్లైమాక్స్ ఫైట్ లాగా అనిపించింది. ఇంకా లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ అయితే మాత్రం ఒక యానిమల్ ఫైట్ చూసి ఈ రేంజ్ ఫైట్ ఏ డైరెక్ట్ తీయలేడు అన్నారు కదా, అంతకు మించిన ఫైట్ ఉంది. దేవరకొండ ఎన్టీఆర్ గారి దేవర సినిమా అంతకు మించిన ఎలివేషన్స్ ఉన్నాయి సినిమాలో. ఒక్కటి కాదు, సినిమాకి ఓవరాల్ గా సినిమా తోపు, ఇండస్ట్రీకి కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. గౌతమ్ గారు అయితే మాత్రం విజయ్ దేవరకొండకి కంబ్యాక్ ఇచ్చారు. నిజంగా పార్ట్ 2 వస్తే మాత్రం విజయ్ దేవరకొండ నిలబడిపోయినట్టే. అసలు తిరిగే లేదు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా థియేటర్కి వచ్చి థియేటర్ లో సినిమా చూడండి. సూపర్ సూపర్ సూపర్.